హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. పండగ బాగా జరుపుకున్నారా? మేమైతే ఎలా జరుపుకున్నామో ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా ఈరోజు సంక్రాంతి రోజైతే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అండి. ఐ హోప్ 3 days ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్గా అప్పచ్చులు అన్నీ వండుకొని ఉంటారనుకుంటున్నాను మేబీ. సో ఇంకా మేమైతే ఇలా అయితే అప్పాలు అయితే వండుకున్నామండి. చాలా ఐటమ్స్ చేసుకున్నాం అనమాట. మొత్తం 3 ఫ్యామిలీస్ అంటే మేము మా ఆడపడుచులు అందరం గ్యాదర్ అయ్యామండి ఈ పండగకి మాత్రం. సో ఇంకా ఇక్కడైతే అరిసెలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. అరిసెలకైతే 6 kgs అండి పిండి పట్టించారు. దానికి 4 kgs బెల్లం అయితే వేస్తున్నాం అనమాట. సో ఇంకా ఈ బెల్లాన్ని అయితే మెత్తగా దంచేసి ఇంకా పాకం అయితే పట్టేస్తుంది మా అత్తగారు. సో అయితే చూడండి, ఇక్కడైతే ఇంకా ఈ పాకాలు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళ తర్వాతనే మనకైతే అసలే రాదనమాట. ఇంకా మేము అందరం సైడ్ అయ్యాము. మా అత్తగారు అయితే ఇంక ఇలా చేస్తుందనమాట. బెల్లం గట్టిగా అంటే చాలా గట్టిగా ఉందండి. సో దాన్ని అయితే ఎలా టెక్నిక్గా చేయాలో ఇక్కడ చాక్ పెట్టి దంచి చాలా తిప్పలు పడ్డం చూసారు కదా. నెక్స్ట్ ఇంక ఇలా అంతా అయిపోయిన తర్వాత పాకం వచ్చేసింది. ఇంకా మా అల్లుడు తిప్పుతున్నాడు, నేనేమో పిండి పోస్తున్నాను. కొంతమంది గిన్నెనే హోల్డ్ చేశారు. అలా అయితే చక్కగా అందరం అయితే పాకం అయితే పట్టేసామండి. అన్నీ అప్పలు చేయడం ఒక వంతు అయితే అరిసెలు చేయడం ఒక పెద్ద టాస్క్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిందే దీంట్లో. ఎంతమంది ఉన్నా సరిపోవండి అప్పలు చేయడానికి అరిసెలు. సో అలా ఉంటుంది వీటితో పెట్టుకుంటే, మామూలుగా ఉండదు అరిసెలతో పెట్టుకుంటే. సో చాలా సింపుల్ అనుకుంటాం కానీ ఇదే చాలా కష్టం అండి బాబోయ్. సో ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు అనమాట. పిండి కలిపే వాళ్ళు పిండి కలుపుతున్నారు, దిష్టి తీసేవాళ్ళు దిష్టి తీస్తున్నారు. ఇక మాడపరిచి తీస్తుంది చూడండి దిష్టి, అలా తీయాలన్నమాట. సో ఇంక ఇదంతా దిష్టి తీయడం అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా పిండి అంతా కూడా పాకం కూడా వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయడమే అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇంకా ముద్ద కూడా కడుతుందా లేదా అని చెక్ చేస్తున్నారు. కొంతమంది తినేస్తున్నారు కూడా పిండి. మేము అప్పలు చేసిన దానికంటే తినడం ఎక్కువైపోయిందండి. పాకం అయితే ఇంత పిండి ఎప్పుడైపోవాలి అని అనుకుంటూ ఉంటున్నాం అనమాట. అంతలో మా చిన్నాడు పడుతుంది, ఏముంది అదన తల కొంచెం తినేద్దాం అదే అయిపోయింది అన్నది అనమాట. ఇంకా అలాగే తింటూ చేసుకుంటూ చేసేసామండి. అరిసెలు అయితే ఎవరైనా తినలేదు కదండి. పిండి మాత్రం దాదాపు మాకే ఒక 1/2 kg దాకా అయిపోయి ఉంటుంది. అప్పలు చేయడం, ఆ పిండి తినడం, అదే పని అనమాట. ఇంకా అయిపోయింది దాకా కూడా. ఇంకా మా ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మా అన్నయ్య అండ్ మా వారు అంటే బావ బామ్మర్దులు ఇద్దరు అప్పలు కాలుస్తూ తీస్తూ ఉన్నారనమాట. మా వదినేమో వేస్తుంది, నేనేమో అప్పాలు చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా అందరం పార్టిసిపేట్ చేస్తూ హ్యాపీగా అప్పలు అనుకుంటున్నాం కదా. సో మరి మీరు చేశారా ఇలాగే? మీరు ఏ అప్పలు చేశారు, ఎలా చేశారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నాయండి. మా అత్తగారితో చక్కగా వాటిని అరేంజ్ చేసింది. చల్లార్చినవన్నీ ఇలా చేసుకుంటే బాగుంటుందంట. వేడివేడిగా అట్లాగే ఉంచకూడదంటండి. ఆ వేడి చల్లారేదాకా ఉంచేసి నెక్స్ట్ ఇలా ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందంట. ఇంకా మా ఇద్దరు అల్లుళ్ళు కూడా ఒకళ్ళేమో అప్పలు తీసేస్తుంటే ప్రెస్ చేయడం, ఒకళ్ళేమో ఉండలు చేయడం. నేనేమో అప్పని రౌండ్గా చుట్టి వేయడం అనమాట. మధ్యలో కామెంట్ చేస్తున్నానండి, అప్ప రౌండ్గా రావట్లేదు అని చెప్పేసి. సో నాకు ఎలా వస్తే అలాగే చేశాను అని చెప్పేసి నేను కూడా వింటున్నాను. సరేలే మీ ముచ్చట ఎందుకు కాదండి, చేస్తాను నేను ఊపుతున్నాను అనమాట తల. నెక్స్ట్ ఇంకా మా ఇద్దరు ఆడపడుచుల పిల్లలు కూడా చక్కగా అరేంజ్ చేశారండి. మాకు చాలా బాగా హెల్ప్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ నేను మా అన్నయ్యకి ఇంకా అలసట వచ్చేసింది, నేను డ్యూటీ చేంజ్ అయ్యానమాట. ఇలా ఒక్కొక్కళ్ళని డ్యూటీలు చేంజ్ అవుతూ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అప్పలు అయితే కంప్లీట్ చేసామండి. అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా దీనిలోకి సో ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూస్ చేసాము, ఎలా చేసామని చూసారు కదండి. ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే కూడా హ్యాపీగా చేసేసుకోండి. ఇంకా ఇక్కడైతే మా వారు అయితే పాపం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పలు కాలుస్తూనే ఉన్నారండి. ఆయన మాత్రం డ్యూటీ చేంజ్ అవ్వలేదు. అందరం మధ్యలో ఎగుస్తూ డ్యూటీలు చేంజ్ అవుతూ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అన్ని అప్పలు చేయడం అయితే అయిపోయిందండి. ఎప్పుడైనా అప్పల పంపకాలు చూసారండి? ఇదేంటండి అప్పల పంపకాలు ఏంటండి? వాయినాలంటే విన్నాము,
సారె పంపకాలంటే విన్నాము, కానీ అప్పుల పంపకాలు ఏంటి అనుకుంటున్నారా? ఇగో ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ ఏంటంటే మీ 3 ఫ్యామిలీలు కదండి, మా ఇద్దరు ఆడపడుచులు, మేము ముగ్గురు. మా ఆడపడుచు వాళ్ళు ఒకళ్ళు హైదరాబాదు, ఒకళ్ళేమో భద్రాచలం, మేమేమో గుంటూరు, మా పిల్లల హాస్టల్ ఏమో ఖమ్మం, ఒక హాస్టల్ ఏమో హైదరాబాద్. ఇలా డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళాలన్నమాట. మేమందరం కూడా ఇక్కడ నుంచి డిస్పర్స్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి డిస్పర్స్ అవ్వాలంటే అప్పలు కూడా మాతో పాటు వెళ్ళాలి కదండి. సో అందుకని చెప్పేసి మా అత్త ఎవరి సంచులు వాళ్ళకే ఇలా కొలిచి మరీ పెడుతుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే కొలడాలు అయిపోయినాయి, పంచడాలు కూడా అయిపోయినాయి అండి. ఎవరు బాగానే ఎంత వచ్చినాయో కూడా చూడండి. ఇక్కడ అప్పలు చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా మీకు కూడా. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా ఇలా చేసుకోవడం అండ్ ఎవరికి వాళ్ళు ఇలా సర్ది పెట్టుకోవడం. మా అత్తగారు ఉన్నంతకాలం ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. మమ్మల్ని పిలవటం, అప్పలు చేయడం, మాకు పంపకాలు చేయడం, ఇలా పంపించడం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఏదో సంగతి, దేవుడి సంగతి తర్వాత చూద్దాం అనుకుంటాం మేము ఎప్పుడైనా కానీ. సో ఇంకా ఈ ఇయర్ అయితే చక్కగా ఇలా అయితే సంక్రాంతి అయితే అయిపోయిందండి. మరి మీరు ఎలా జరుపుకున్నారనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.